కూలీ సినిమా ఇప్పటికే రజనీకాంత్ గారు, అదేవిధంగా నాగార్జున గారు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది కూడా స్టార్ కాస్టింగ్ ఈ సినిమాలో ఉన్నారు. అయితే ఇప్పుడు వచ్చిన క్రేజీ న్యూస్ ఏంటంటే, ఈ సినిమాలో లాస్ట్‌కి ఎవ్వరు కూడా ఊహించని ట్విస్ట్‌గా ప్రభాస్ గారు కూడా ఉండబోతున్నారని వినిపిస్తుంది. సో, ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? సో, ఇది ఎంతవరకు నిజం అంటే, ఇప్పుడు ఈ మధ్యన పవర్ ఎట్లా వచ్చిందంటే, నిజమేనేమో అన్న రీతిలో మొన్న నేను చూసాను అనమాట. రామారావు గారు స్పీచ్ ఇస్తారు మహానాడుకొచ్చి. సో ఇదేంట్రా బాబు అంటే బయట వాళ్ళు తెలియని వాళ్ళు చూస్తే నిజంగా కొత్తగా స్పీచ్ ఇచ్చారేమో అనే విధంగా ఉంటుందన్నమాట. ఏఐ పవర్ అట్లా వచ్చేసింది. ఈరోజు మీరు కూడా ఇక్కడ ఫోటో దిగినా కూడా అందులోంచి నడుచుకుంటూ వస్తున్నట్టు. సో ఈ మధ్య మనం చూస్తున్నాం ఏదైనా పెళ్లిళ్ళలో చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తున్నట్టు. సో ఆ ఏఐ పవర్ అట్లా ఉందన్నమాట. సో దాన్ని ఉపయోగించి ఒక ప్రభాస్ ఫ్యాన్ చేసిన ఒక ఐడియా అనమాట ఇది. సో దాంట్లోనే ఆయన సలార్లోంచి ఒక స్టిల్ తీసుకుని అది కూలీ టైటిల్ కార్డ్ యాడ్ చేసి దాన్ని అట్లా తయారు చేశారనమాట. అంటే కూలీలో ఇతను కూడా ఉన్నట్టు, ప్రభాస్ గారు కూడా ఉన్నట్టు. సో ఇప్పటికే కూలీలో నాగార్జున గారు, అటు పలువురు వేరే ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా ఉన్నారు. సో రజనీకాంత్ గారు, నాగార్జున గారు, ఉపేంద్ర గారు వీళ్ళ కాంబినేషన్ చూస్తుంటేనే ఈ పాటికి హైప్ అంతా కూడా వచ్చేసింది అనమాట. ఇంకా ట్రైలర్ వచ్చిందంటే సినిమా పైన మరింత హైప్ పెరిగిపోతుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు దాకా కనీసం ఒక సాంగ్ కూడా కంప్లీట్గా రాలేదు కూలీ సినిమా నుంచి. సో ఈ టైంలోనే ఇంత హైప్ ఉందంటే ఇంకా సాంగ్స్, ట్రైలర్ అన్నీ వస్తే ఎలా ఉండబోతుంది ఆగస్టు 14 అనేది మనం ఇంకా ఇప్పుడు ప్రభాస్ గారు ఉంటారు అనేది కంప్లీట్ అబద్ధమే అంటారు. అంతే ప్రభాస్ గారు ఉన్నారు అంటే అది ఈ పాటికి వాళ్ళు ఏదో ఒకటి అనౌన్స్మెంట్ చేసేవాళ్ళు. సర్ప్రైజ్గా దాచడానికి ఏం లేదు. సో ఇంకా ఆయన పెట్టి ఇంకా క్యాష్ చేసుకునేవాళ్ళు ఒకవేళ ఆయన ఉండుంటే. సో ఇది ఒక ఫ్యాన్ ఎడిటే తప్ప దాంట్లో ఆశపడి ఆయన ఉన్నాడని ఆశపడే అభిమానులకు మాత్రం నిరాశ అవుద్ది ఖచ్చితంగా. సో ప్రభాస్ గారు కూలీలో లేరు, కన్నప్పలో ఉన్నారు. కన్నప్పలో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నారు. దాదాపు ఒక అరగంట పైనే ఉంటుంది ఆయన క్యారెక్టర్. సో ప్రభాస్ గారిని స్క్రీన్ పైన చూడాలనుకునే ఫ్యాన్స్కి కూలీ దాకా వెయిట్ చేయక్కర్లేదు. ఈ నెల 27వ తారీఖు కన్నప్ప వస్తుంది అనమాట. సో కూలీ ఎప్పుడు ఆగస్టు 14 ఉంది. సో దీంట్లో ఉన్నాడు అని ఇట్లాంటి పోస్టర్స్ చూసి, అంటే ఒక ప్రొడక్షన్ టీం నుంచి రాకుండా మీరు ఎవరు కూడా అఫీషియల్గా ఫిక్స్ అవ్వద్దు. ఆ సినిమాలో పనిచేసే మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడక్షన్ వాళ్ళు, హీరోలో ఎవరో ఒకళ్ళు వదిలితే తప్ప ఆ అప్డేట్ రియల్ కాదని నమ్మితే బెటర్ ఎవరన్నా కూడా. సో ప్రొడక్షన్ టీం ఎప్పటికప్పుడు ముందు ఉంటారు అప్డేట్ ఇవ్వడంలో. సో ఒకవేళ ప్రభాస్ గారు ఉంటే బిఫోర్ రిలీజే అప్డేట్ ఇస్తారు. సర్ప్రైజింగ్గా ఏమి ఉండదు అనమాట. సో ఒకవేళ ఉంటే కనుక సర్ప్రైజింగ్గా ఇక అంతకన్నా హ్యాపీ ఉండదు. ఆ నెక్స్ట్ షో నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ ఇక ఆ సినిమాకి ఎక్కబడతారు అనమాట.